everyone, welcome to Riva Real-Time Interactive Vidya Academy. In this video, we will be discussing the solutions from day 47 to day 51. Let's start. Yeah, this is the day 47 challenge. This is a Java program, and in the first line, we are declaring a variable of data type integer x, and we are trying to assign an integer value 10 to that variable. And in the next line, we are performing some operations, and in the last line, we are trying to print the value of y, right? So let's see the solution step by step in detail. So in the first line, we are assigning the value 10 to the integer x. Now the value of x is what? 10. And in the next line, we are performing some operations. X plus plus. This is post increment plus x. This is pre-increment. This is post increment and this is pre-increment. ఈ పోస్ట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ ఎంసీక్యూస్ ఛాలెంజ్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. అసలు అవి ఎలా బిహేవ్ చేస్తాయి, ఎలా పెర్ఫామ్ అవుతాయి అనేది. పోస్ట్ ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది? ఫస్ట్ అసైన్ దెన్ అప్డేట్. జస్ట్ మనం ఒక సింపుల్ రూల్ నేర్చుకున్నాం. పోస్ట్ ఇంక్రిమెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ప్రీ ఇంక్రిమెంట్ ఎలా బిహేవ్ చేస్తుంది అని. ప్రీ ఇంక్రిమెంట్ ఏం చేస్తుంది? ఫస్ట్ అప్డేట్ దెన్ అసైన్. These are the two rules for post increment and pre increment. So step by step చూద్దాం. Y equal to post increment of x plus pre increment of x, right? So first ఏంటి? post increment of x plus plus. This is post increment. సో ఇది ఫస్ట్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇక్కడ మనం చూసిన రూల్స్ బట్టి it first assign then update. ఎక్స్ వాల్యూ ప్రెజెంట్ ఏదైతే ఉందో దాన్ని అసైన్ చేస్తుంది. నెక్స్ట్ మనకి అప్డేట్ అవుతుంది. సో ఈ కరెంట్ లొకేషన్ దగ్గర నాకు వాల్యూ ఏమవుతుంది? ఫస్ట్ ఇట్ రిటర్న్స్ 10 ఓన్లీ. కరెంట్ వాల్యూ ఇస్ 10. ఫస్ట్ ఇమీడియట్గా అప్డేట్ అవ్వదు. సో ఇక్కడ నాకు వాల్యూ ఏమవుతుంది? 10. ఇక్కడ ఎవాల్యుయేషన్ కంప్లీట్ అయ్యి నెక్స్ట్కి మూవ్ అయినప్పుడు అదేమవుతుంది? దెన్ ఇట్ అప్డేట్స్ టు 11. ఇట్ అప్డేట్స్ టు 11. సో మనకి ఈ స్టేట్మెంట్ మనం క్లియర్గా చూస్తే ఫస్ట్ ఎక్స్ ప్లస్ ప్లస్ ఇదేమవుతుంది? ఫస్ట్ ఆ 10 వాల్యూని అసైన్ చేస్తుంది. నెక్స్ట్ ప్లస్ ఈ ప్రీ ఇంక్రిమెంట్ ఇక్కడ ఏమవుతుందో చూద్దాం. ఫస్ట్ ఏమైంది? ఇది కరెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని అసైన్ చేసింది. అసైన్ చేసిన తర్వాత 11గా అప్డేట్ అయ్యింది. నౌ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ 11. అండ్ ఇన్ ద నెక్స్ట్ లైన్ ప్లస్ ఎక్స్. దిస్ ఈస్ ద ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్లో ఏం చేస్తాం? ఫస్ట్ అప్డేట్. ఏదైతే ఎక్స్ వాల్యూ కరెంట్ వాల్యూ ఉందో దాన్ని అప్డేట్ చేసిన తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటాము. వాట్ ఈస్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్? 11, నాట్ ద 10, రైట్? 10 అసైన్ చేసిన తర్వాత ఇది ఆల్రెడీ అప్డేట్ అయింది. సో ఈ పర్టికులర్ పొజిషన్కి వచ్చే టైంకి నా వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత? 11. హియర్ వీఆర్ ట్రైంగ్ టు అప్లై ప్రీ ఇంక్రిమెంట్. ప్రీ ఇంక్రిమెంట్ మీన్స్ ఫస్ట్ అది అప్డేట్ అయిపోతుంది. సో 11 ఈజ్ అప్డేటెడ్ టు 12. దెన్ assign. Now it uses this updated value. What is the updated value? 12. So this is 12. X plus plus means 10. Then it updates to 11. On 11, we are applying pre-increment. So 11 is updated to 12. So the value of y is 10 plus 12, which is 22. So the output of this program is 22. Okay. And coming to the next day challenge, day 48. This is also the Java program, and in the first line we have created a string yes with string abc, and in the next line we are using two uppercase of method. ఈ స్ట్రింగ్ క్లాస్కి ఒక రిఫరెన్స్ క్రియేట్ చేసాం. దాని మీద ఆ మెథడ్ యూస్ చేసి టూ అప్పర్ కేస్ ఆఫ్ అని కన్వర్ట్ చేసాం. ఈ టూ అప్పర్ కేస్ అనేది ఏం చేస్తుంది? టూ అప్పర్ కేస్ ఆఫ్ మెథడ్ రిటర్న్ ద స్ట్రింగ్ by changing the case, by changing it to అప్పర్ కేస్, రైట్? సో మనం తీసుకున్న స్ట్రింగ్ ఈ ఎస్ అనేది లోయర్ కేస్లో ఉన్న సమ్ లోయర్ అండ్ అప్పర్ కేస్ ఉన్న కంప్లీట్గా ఎలా చేంజ్ చేస్తుంది? అప్పర్ కేసెస్కి చేంజ్ చేస్తుంది. అంటే స్మాల్ ఏబీసీ కాస్త ఈ ఫంక్షన్ పెర్ఫామ్ చేశాక ఏం రిటర్న్ చేస్తుంది? నాకు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ బి, క్యాపిటల్ సి. దెన్ వీఆర్ ట్రైంగ్ టు ప్రింట్ ద టెస్ట్ వాల్యూ.
చాలా మంది ఇక్కడే మిస్టేక్ చేస్తాం, అప్పర్ కేస్ పెర్ఫామ్ చేసాం, సో ఈ ఏబీసీ కాస్త క్యాపిటల్ ఏబీసీ అయిపోతుందని అవుట్పుట్ ఇది పెడతాం, బట్ దిస్ ఈజ్ రాంగ్. మరి ఫంక్షన్ ఏం చేస్తుంది? అప్పర్ కేస్ చేస్తుంది అని చెప్పాం, బట్ అది ఎలా చేస్తుంది? ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ జావా ఈజ్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ జావా. ఆల్రెడీ ఒక సెషన్లో కంప్లీట్గా ఈ స్ట్రింగ్స్ కాన్సెప్ట్ కూడా చూసాం. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ జావా. ఇమ్యూటబుల్ మీన్స్ వన్స్ వి క్రియేటెడ్ దెన్ వి కాంట్ ఏబుల్ టు చేంజ్ దట్ వాల్యూ. మరి ఇక్కడ అప్పర్ కేస్ చేంజ్ అవుతుంది అన్నాము, ఈ చేంజ్ అనేది ఇక్కడ మీకు ఇక్కడ డెఫినేషన్లో ఏం చెప్పాం? ఇట్ రిటర్న్స్ ద స్ట్రింగ్, ఇట్ రిటర్న్స్ ద న్యూ స్ట్రింగ్. It doesn't modify the string because strings are immutable in Java. Once create చేసిన తర్వాత ఈ ఏబీసీ అనే స్ట్రింగ్ని మనం చేంజ్ చేయలేము. సో ఈ అప్పర్ కేస్ ఆఫ్ అనేది ఏం చేస్తుంది? జస్ట్ ఒక కొత్త స్ట్రింగ్ని, ఏదైతే మనం స్ట్రింగ్ పాస్ చేసామో దాన్ని అప్పర్ కేస్గా కన్వర్ట్ చేసి ఒక న్యూ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది మనకి. అంతేకాని ఈ ఎస్ ఏదైతే రిఫరెన్స్ ఉందో ఈ పొజిషన్లో ఆ స్మాల్ లెటర్ ఏబీసీని ఎలాంటి చేంజెస్ చేయలేదు, బికాస్ స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ జావా. సో ఇక్కడ మనకు అవుట్పుట్ ఏమొస్తుంది? ఎస్ని అది చేంజ్ చేయలేదు, సో ఏబీసీ మాత్రమే వస్తుంది నాకు అవుట్పుట్. మరి ఇన్ కేసు ఏబీసీ ఈ క్యాపిటల్ అప్పర్ కేస్గా చేంజ్ అయింది కావాలి అంటే ఏం చేస్తాము? దెన్ వి ట్రై టు స్టోర్ ఇట్ ఇన్ అనదర్ న్యూ స్ట్రింగ్ st s డాట్ టు అప్పర్ కేస్ ఆఫ్. టు అప్పర్ కేస్ ఆఫ్ ఏం చేస్తుంది? ఎస్లో ఏదైతే స్ట్రింగ్ ఉందో ఆ స్ట్రింగ్ని అప్పర్ కేస్గా కన్వర్ట్ చేసి ఒక న్యూ స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. దాన్ని ఇప్పుడు ఎస్టీలో స్టోర్ చేసాం. సో నా if you are trying to print the variable st, now we got the string in uppercase abc, but s is not yet changed, s is abc only. Okay, and coming to the next day challenge, day 49. This is also Java strings related program. So in the first line we are creating a string hello and trying to store this in a variable a, and in the next line again we have created another string and assigned that hello in b. What is the difference between creating the strings in these ways? In Java we can create the strings in two ways. First one, by using string literals. By using string literals, and in the second way is using new operator. Okay, so ఈ టూ వేస్కి డిఫరెన్స్ ఏంటి? హియర్ ద లిటరల్స్ మీన్స్ నేమ్లెస్ కాన్స్టెంట్స్ 1, 2, 10.5, హలో, జావా, పైథాన్, నార్మల్ స్ట్రింగ్స్ అండ్ క్యారెక్టర్స్, ఇలా ఏవైతే డైరెక్ట్ వాల్యూస్ యూస్ చేస్తున్నామో దీస్ ఆర్ నేమ్లెస్ కాన్స్టెంట్స్ ఆర్ కాల్డ్ లిటరల్స్. సో ఈ ఫస్ట్ స్టెప్లో మనం చేసింది ఏంటంటే లిటరల్స్ డైరెక్ట్గా లిటరల్స్ యూస్ చేసి ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసాం. అంటే డైరెక్ట్గా హలో అనే ఒక నేమ్లెస్ కాన్స్టెంట్ని ఈ స్ట్రింగ్కి ఆ స్ట్రింగ్కి ఏదైతే వేరియబుల్ క్రియేట్ చేసామో అందులో స్టోర్ చేసాం. దిస్ ఈస్ వన్ టైప్ ఆఫ్ creation of string. And in the next line here we are creating the string using new operator. And in Java string, this string is a class. ఆ క్లాస్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఇచ్చిన స్ట్రింగ్ ఏంటి? హలో ఉంది. మరి రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే, ఫర్ సపోజ్ మనం స్ట్రింగ్ లిటరల్స్ యూజ్ చేసి, అంటే ఏదైతే ఫస్ట్ వే ఉందో డైరెక్ట్ స్ట్రింగ్స్ని అసైన్ చేసే టైంలో నాకు బ్యాక్ ఎండ్లో ఎలా స్టోర్ అవుతాయి ఇవి? ఫర్ సపోజ్ దిస్ ఈజ్ మై మెమరీ. ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన, ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసిన, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన దానికి కావాల్సిన మనం సమ్ మెమరీ అనేది అలొకేట్ చేస్తుంది మన ప్రోగ్రామ్, రైట్? సో ఎప్పుడైతే హలో క్రియేట్ చేసామో ఈ హలో అనేది నా ప్రోగ్రాంలో స్టోర్ అయింది ఒక మెమరీ లొకేషన్లో. సో దాన్ని ఇప్పుడు ఎవరు రిఫర్ చేస్తున్నారు? ఈ ఏ అనేది రిఫర్ చేస్తుంది. ఇదే ఫార్మేట్, అంటే ఈ ఫస్ట్ టైప్ ఆఫ్ క్రియేషన్ ఆఫ్ స్ట్రింగ్, ఇదే ఫార్మేట్ యూస్ చేసి నేను ఇంకొక స్ట్రింగ్ని క్రియేట్ చేశాను, స్ట్రింగ్ ఎస్. ఇది కూడా హలో. ఈ కేసులో ఏమవుతుంది? ఎప్పుడైతే మనం లిటరల్స్ యూస్ చేసి డైరెక్ట్గా స్ట్రింగ్స్ని క్రియేట్ చేస్తున్నామో ఈ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నీ కూడా మెమరీలో సమ్ పోర్షన్లో స్టోర్ అవుతాయి. దట్ పోర్షన్ ఈజ్ కాల్డ్ స్ట్రింగ్ పూల్. ఈ స్ట్రింగ్ పూల్ ఏంటంటే, ఫర్ సపోజ్ ఫస్ట్ ఏ ఈక్వల్ టు హలో క్రియేట్ చేసాం. ఇది డైరెక్ట్గా ఫస్ట్ క్రియేట్ చేయదు. ఏదైతే ఈ స్ట్రింగ్ పూల్, ఈ పర్టికులర్ మెమరీ లొకేషన్ ఉందో ఆ స్ట్రింగ్ పూల్లో ఈ హలో అనే స్ట్రింగ్ నాకు అవైలబుల్గా ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేస్తుంది. అవైలబుల్గా ఉంటే
ఏదైతే మెమరీ లొకేషన్ అక్కడ క్రియేట్ చేసామో ఆ రిఫరెన్స్ని రిటర్న్ చేస్తుంది దానికి. ఇన్ కేస్ అది హలో అనేది నా స్ట్రింగ్ పూల్లో లేదు, అప్పుడు కొత్తగా హలో అనే ఒక స్ట్రింగ్ క్రియేట్ చేసి ఎక్కడైతే క్రియేట్ అయిందో ఆ రిఫరెన్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ మనం హలో క్రియేట్ చేసే టైంలో నా స్ట్రింగ్ పూల్ ఫస్ట్ ఎంప్టీ. సో ఏమి లేదు, చెక్ చేసింది హలో అనే స్ట్రింగ్ లేదు కాబట్టి హలో అనేది ఆ మెమరీలో పర్టికులర్ పోర్షన్లో హలో క్రియేట్ చేసి ఆ రిఫరెన్స్ని ఈ ఏ అనే వేరియబుల్కి రిటర్న్ చేసింది. ఓకే, నౌ అండ్ నెక్స్ట్ లైన్ అగైన్ మనం స్ట్రింగ్ లిటరల్ కాన్సెప్ట్ యూజ్ చేసి హలో హలో అనే ఇంకొక స్ట్రింగ్ని క్రియేట్ చేయాలని చూస్తున్నాం. ఈ వేలో క్రియేట్ చేస్తే మనకు జరిగే ప్రాసెస్ ఏంటి? ఫస్ట్ ఈ హలో అనేది నా స్ట్రింగ్ పూల్లో ఉందా లేదని చెక్ చేస్తుంది. ఎస్, మనం ఆల్రెడీ ఇప్పుడే క్రియేట్ చేసాం హలోని, ఆల్రెడీ ఉంది. సో ఆల్రెడీ ఉంటే ఏం చేస్తుంది? సేమ్ అదే రిఫరెన్స్ని ఈ ఎస్కి కూడా రిటర్న్ చేస్తుంది. సో రెండు మెమరీలో ఒకే దాన్ని రిఫర్ చేస్తున్నాయి. సో ఏని యూజ్ చేసి దీన్ని చేంజ్ చేసినా, ఎస్ అనే వేరియబుల్ని యూజ్ చేసి దీన్ని చేంజ్ చేసినా మనకి అన్నిట్లో చేంజ్ అయిపోతుంది, ఎందుకంటే ఏ అండ్ ఎస్ కూడా ఒకే మెమరీ లొకేషన్ని రిఫర్ చేస్తున్నాయి కాబట్టి. సో ఇలాంటి ప్రాబ్లం రాకుండా చేయడానికి మనకి ఇంట్రడ్యూస్ చేసిన కాన్సెప్ట్ ఏంటి? ఇమ్యూటబిలిటీ. ప్రీవియస్ ఛాలెంజ్లోనే చెప్పాను, స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ జావా. ఎందుకు ఇమ్యూటబిలిటీ దీనికి అప్లై చేశారు అంటే బికాస్ ఆఫ్ దిస్ రీజన్. హలో అనేది ఆల్రెడీ ఉంది, సో మెమరీ మేనేజ్మెంట్ పర్పస్ కోసం డూప్లికేట్ హలో ఇలాంటివన్నీ క్రియేట్ చేయకుండా మెమరీని సేవ్ చేసే పర్పస్కి సేమ్ రిఫరెన్స్ని అన్ని షేర్ చేసుకునేలా చేశారు. బట్ ఇలాంటిది హలో అనేది ఇప్పుడు 2 వేరియబుల్స్ కాబట్టి ప్రాబ్లం లేదు. బట్ ఒక లార్జ్ అప్లికేషన్లో ఒక హండ్రెడ్స్ ఆఫ్ వేరియబుల్స్ ఈ హలోని యూజ్ చేసుకుంటున్నాయి. ఇన్ కేస్ మనం ఒక్క పాయింటర్ని యూజ్ చేసి ఈ మెమరీ లొకేషన్లో చేంజ్ చేసినా మనం ఈ 100 వేరియబుల్స్లోని చేంజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ నాట్ సేఫ్, రైట్? సో దట్స్ వై ఆ చేంజ్ని అలౌ చేయకుండా మనం ఏం చేసాం, ఈ స్ట్రింగ్స్ని ఇమ్యూటబుల్గా కన్వర్ట్ చేశారు. సో అందుకే మనం స్ట్రింగ్స్ని చేంజ్ చేయలేం. స్ట్రింగ్స్ ఆర్ ఇమ్యూటబుల్ ఇన్ జావా. ఇది స్ట్రింగ్ లిటరల్స్ యూజ్ చేసి ఆ వే యూజ్ చేసి స్ట్రింగ్స్ క్రియేట్ చేస్తే మనకి బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ ఇది. మీరు ఎన్ని వేరియబుల్స్ క్రియేట్ చేసినా, ఫర్ సపోజ్ సి హలో, డైరెక్ట్ స్ట్రింగ్ లిటరల్ యూజ్ చేసి మనం ఎన్ని వర్డ్స్ని సేమ్ వర్డ్స్ క్రియేట్ చేసినా దీస్ ఆర్ పాయింటింగ్ టు ద సేమ్ మెమరీ లొకేషన్. బట్ సెకండ్ కేస్ ఏంటి? న్యూ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఒక స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తున్నామో దిస్ కేస్ ఇస్ రివర్స్. ఈ స్ట్రింగ్ పూల్కి సంబంధం లేదు. ఈ స్ట్రింగ్ పూల్ కాకుండా రిమైనింగ్ మెమరీ లొకేషన్లో న్యూ ఆపరేటర్ యూజ్ చేసి ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేస్తే ఆ హలో అనేది మన మెమరీ లొకేషన్లో ఉందా లేదా అనేది దానికి అనవసరం. ఇట్ క్రియేట్స్ ఎ న్యూ ఆబ్జెక్ట్, కంప్లీట్లీ ఇట్ క్రియేట్స్ ఎ న్యూ ఆబ్జెక్ట్. హలో ఆల్రెడీ ఉంది బట్ ఇట్ డజంట్ కేర్. మెమరీలో న్యూ లొకేషన్లో ఒక ఆబ్జెక్ట్, న్యూ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది. దిస్ అడ్రస్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ అడ్రస్ xx16. నౌ దిస్ b is referred to this new string. ఇంకొక స్ట్రింగ్ క్రియేట్ చేసాం, స్ట్రింగ్ st ఈక్వల్ టు న్యూ స్ట్రింగ్ ఆఫ్ హలో. ఈవెన్ ఇది హలో అయినప్పటికీ కూడా మనం ఇక్కడ యూజ్ చేసిన కేసు ఏంటి? న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి మెమరీలో ఇంకొక న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుంది హలో అని. ఆల్రెడీ ఉంది కదా అని దాన్ని రిఫర్ చేయదు. xx18 అనుకుందాం, దీన్ని st అనేది రిఫర్ చేస్తుంది. సో న్యూ ఆపరేటర్ యూజ్ చేసి మనం ఎన్ని స్ట్రింగ్స్ క్రియేట్ చేసినా ఎవ్రీ టైమ్ న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతూనే ఉంటుంది. ప్రతి దాని యొక్క అడ్రసెస్ డిఫరెంట్. బట్ లిటరల్స్ ఇలా డైరెక్ట్గా అసైన్ చేస్తే ఇవన్నీ కూడా సేమ్ మెమరీ లొకేషన్ని షేర్ చేసుకుంటాయి, సేమ్ వర్డ్ని షేర్ చేసుకుంటాయి. సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే ఫస్ట్ ఏంటి, మనం స్ట్రింగ్ లిటరల్ హలో అనేది స్ట్రింగ్ పూల్లో క్రియేట్ అయింది. నెక్స్ట్ b అనేది న్యూ యూజ్ చేసాం కాబట్టి కంప్లీట్గా డిఫరెంట్ మెమరీ లొకేషన్లో న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది. ఇక్కడ మనం కంపేర్ చేసేది ఏంటి? a ఈక్వల్ టు b. దిస్ కంపారిజన్ ఆపరేటర్ డస్ నాట్ కంపేర్ ద కంటెంట్. ఇది కంటెంట్ని కంపేర్ చేయదు, ఇట్ కంపేర్స్ ద రిఫరెన్సెస్, ఐ మీన్ అడ్రసెస్. స్ట్రింగ్స్ని మనం 2 స్ట్రింగ్స్ని ఇలా కంపేర్ చేస్తే అది రిఫరెన్సెస్ని కంపేర్ చేస్తుంది, కంటెంట్ని కాదు. కంటెంట్ని కంపేర్ చేయాలి అంటే వీఆర్ యూజింగ్ ఈక్వల్స్ ఆఫ్ ఫంక్షన్. a dot equals of b. This compares the content, but this double equal to is compares the addresses. So hello అనేది స్ట్రింగ్ పూల్లో క్రియేట్ అయింది సమ్ xx4 అనే మెమరీ లొకేషన్లో. బట్ సెకండ్ b అనేది న్యూ స్ట్రింగ్, న్యూ ఆపరేటర్ యూజ్ చేసామంటే కంప్లీట్గా కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది వేరే మెమరీ లొకేషన్లో. So these two addresses are different. So it returns output false. Those addresses are not same, right? So the output of this program is false.
సేమ్ ఇదే కాన్సెప్ట్తో నెక్స్ట్ ఛాలెంజ్. దిస్ ఇస్ డే 50 ఛాలెంజ్. ఆ స్ట్రింగ్ కాన్సెప్ట్ అర్థమైతే ఈసారి ఏం చేసాం మనం, హలో ఏ టైప్ని యూజ్ చేసి మనం క్రియేట్ చేసాం ఈ స్ట్రింగ్ని, లిటరల్ యూజ్ చేసి క్రియేట్ చేసాం. సో ఫస్ట్ నా మెమరీలో ఇది స్ట్రింగ్ పూల్. ఈ స్ట్రింగ్ పూల్ ఇప్పటి వరకు నాకు ఎంటీగా ఉంది. లిటరల్ ఎప్పుడైతే యూజ్ చేసామో ఫస్ట్ చెక్ చేస్తుంది నా స్ట్రింగ్ పూల్లో హలో అనేది ఉందా లేదా. లేదు, లేకపోతే ఏం చేస్తుంది, ఒక న్యూ స్ట్రింగ్ ఆబ్జెక్ట్ని స్ట్రింగ్ని క్రియేట్ చేసింది సమ్ మెమరీలో. ఫర్ సపోజ్ xx4 అనే దాంట్లో ఈ రిఫరెన్స్ని ఎవరు స్టోర్ చేస్తున్నారు, ఏ అనేది స్టోర్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ కేసులో కూడా మనం ఒక స్ట్రింగ్ని క్రియేట్ చేసాం, బట్ ఇది కూడా ఒక లిటరల్స్ని యూజ్ చేసాయి. ఈ కేసులో ఏమవుతుంది, లిటరల్ యూజ్ చేస్తే ఫస్ట్ ఇట్ చెక్స్ ద స్ట్రింగ్ పూల్. ఎస్, హలో ఈజ్ ఆల్రెడీ దేర్. సో మళ్ళీ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఇదే రిఫరెన్స్ని రిటర్న్ చేస్తుంది. సో బి కూడా ఎవరిని రిఫర్ చేస్తుంది, సేమ్ ఇదే మెమరీ లొకేషన్ని. మనం ఇక్కడ ఏం కంపేర్ చేస్తున్నాం, డబుల్ ఈక్వల్ టు యూజ్ చేస్తే అడ్రసెస్ కంపేర్ చేస్తుంది. దీస్ టూ అడ్రసెస్ ఆర్ సేమ్, సో ఇట్ రిటర్న్స్ ట్రూ. సో ఈ కేస్కి డిఫరెన్స్ అర్థమైందా. న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తే కంప్లీట్గా న్యూ లొకేషన్, న్యూ ఆబ్జెక్ట్ క్రియేట్ అవుతుంది. బట్ స్ట్రింగ్ లిటరల్స్ యూజ్ చేస్తే ఇవన్నీ షేర్ చేసుకుంటాయి ఒకే స్ట్రింగ్ని. సో that's why it returns true. In earlier case it returns false. Okay, and coming to the last challenge, day 51 challenge. This is a simple Java program. Here we are trying to print 9 modulus minus 4. Simple program, but మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ మనకి ఇక్కడ తెలిసిన కాన్సెప్ట్ ఏంటి, ఇక్కడ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తున్నాం. దట్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్ మాడ్యులస్. దిస్ మాడ్యులస్ ఈజ్ యూజ్డ్ టు రిటర్న్స్ ద రిమైండర్, రైట్. 2 ఆపరెంట్స్ మధ్య డివిజన్ పెర్ఫామ్ చేసి ఆ రిమైండర్ వాల్యూని రిటర్న్ చేస్తుంది మనకి. ఇక్కడ వరకు మనకు తెలుసు. బట్ మనం తెలుసుకోవాల్సిన ఇంకొక పాయింట్, ఇందులో ఉన్న ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే, in Java this modulus operator is used to return the remainder, but coming to the sign, plus and minus sign, coming to the sign, it takes the sign of dividend. Dividend means the left number. This is dividend, this is divisor, right. సో ఏ సైన్ని కన్సిడర్ చేస్తుంది, ఇట్ టేక్స్ ద సైన్ ఆఫ్ ద డివిడెండ్, లెఫ్ట్ నెంబర్. సో హియర్ 9 మాడ్యులస్ -4. జనరల్గా మనం థింక్ చేసేది ఏంటి, అవుట్పుట్ -1 వస్తుంది, ఇక్కడ -4 ఉంది కదండి. బట్ దిస్ ఈజ్ రాంగ్, బికాస్ ఇట్ కన్సిడర్ ద సైన్ ఆఫ్ డివిడెండ్. ద సైన్ ఆఫ్ డివిజన్ ఈజ్ వాట్, పాజిటివ్. సో ఇట్ రిటర్న్స్ +1 ఓన్లీ. ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ 1. బట్ ఇన్ పైథాన్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇన్ పైథాన్ 9 modulus -4 returns negative value only, because it compares the sign of divisor. It compares the sign of divisor. But in Java it takes the sign of dividend. So programming languages ki difference తెలుసుకుంటే మన MCQs కానీ ఇంటర్వ్యూ ఛాలెంజెస్ లో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఇన్ జావా ఇట్ టేక్స్ ద సైన్ ఆఫ్ డివిడెండ్. సో దట్స్ వై 9 modulus 4 మనకి +1 వచ్చింది. బట్ ఇన్ పైథాన్ ఇట్ రిటర్న్స్ నెగిటివ్, బికాస్ ఇట్ కన్సిడర్స్ ద సైన్ ఆఫ్ డివిజర్. సో ద అవుట్పుట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ ఈస్ 1 only. Hope you understand the solutions. Thank you.